గురూజీ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి పద్మశ్రీ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ప్రవీణ్ బాబు పేరండి. నక్షత్రం చెప్పండి. నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రం అండి. పూర్వాషాఢ నక్షత్రం. అవునండి. డేట్ ఆఫ్ బర్త్ నాకు అంత ఐడియా లేదండి, మా వారికి తెలుసు. సరే పర్లేదులేండి, మాట్లాడండి గురూజీతో. సరే. నమస్తే అమ్మా. నమస్తే స్వామీజీ. నమస్తే తల్లి. అంటే కలిసింది మాకు. బాబు పేరు మీద తెలుసుకుందామని స్వామీజీ. బాబుది పూర్వాషాఢ నక్షత్రం. సరే. బాబుకి పెళ్ళప్పుడు అవుతుందా, వాడి జీవితం ఎట్లుంటుందా అని. ఏం చదువుతున్నాడు ఇప్పుడు? బాబు ఎయిర్ ఫోర్స్ లో జాబ్ చేస్తున్నాడు స్వామీజీ. ఎయిర్ ఫోర్స్. వెరీ గుడ్. ఎన్ని సంవత్సరాల నుంచి? బాబుకి 18 ఏళ్ళు కానీ చేస్తున్నాడు స్వామీజీ. ఓకే. 18 ఏళ్ళకి ఎయిర్ ఫోర్స్ జాయిన్ అయిపోయారా? వెరీ గుడ్ తల్లి. ఏం జాబ్ అక్కడ ఎయిర్ ఫోర్స్ లో? సంబంధాలు చూసినా కుదరట్లేదు స్వామీజీ. అందుకే మీకు కాల్ చేస్తాము, కలుస్తుంది అనుకోలేదు నేను అసలు. ఇప్పుడు బాబుకి ఎన్ని సంవత్సరాలు? 29 సంవత్సరాలు ఉంటాయి స్వామీజీ. డేట్ ఆఫ్ బర్త్ రాసి పెట్టారు కానీ మా వారు నాకు ఐడియా లేదు స్వామీజీ. అవసరం లేదులేండి. ఆదివారం పుట్టాడు సాయంత్రం 5 గంటల. ఎన్నో కొడుకు మీరు? మీకు ఇతను బాబు పెద్దోడేనండి. ఇతను తమ్ముడు ఉన్నాడా? పాప అండి. చెల్లమ్మ ఉంది. చెల్లమ్మ చదువుకుంటుంది. చెల్లమ్మకి పెళ్ళి అయిపోయిందా? లేదు స్వామీజీ, చదువుకుంటుంది. చదువుకుంటుంది. సరే. పాప సిఏ చదువుకుంటుంది. బిఏ సిఏ చేస్తుంది స్వామీజీ. సిఏ. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. చార్టెడ్ అకౌంటెంట్. బాగుంది తల్లి. 2 పిల్లలు మంచి గ్రాడ్యుయేట్. ఒకతనైతే ఎయిర్ ఫోర్స్ లో ఉన్నారు, ఇంకొక సిఏ చేస్తుంది. చాలా మంచి పిల్లలు ఇచ్చారు భగవంతుడు మీకు. దేవుడు దయ స్వామీజీ. సరే తల్లి, మంచోళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుందిలేండి. కాలు కలుస్తుందని అనుకోలేదు స్వామీజీ. నేను అసలు చాలా సంతోషంగా మీతో మాట్లాడుతూ. మీ అదృష్టం బాగుండింది, అందుకే కాలు కలిసేసింది అంతే. అవును స్వామీజీ. మీ టీవీ చూస్తానే ఉంటాయి, టీవీలో చూసినప్పుడల్లా బాధపడతా, అయ్యో స్వామీజీ నాకు కాలు కలవట్లేదే అని. ఈ రోజు కాలు కలిసింది, మీ కొడుక్కి పెళ్ళి అయిపోయింది. ఇక చాలా సంతోషం స్వామీజీ. సరే తల్లి. ఇప్పుడు అబ్బాయి ఎక్కడ ఉంటాడు? బాబు బెల్గాంలో ఉంటాడు స్వామీజీ. బెళగాం. బెల్గాం, కర్ణాటక. కర్ణాటక. సరే తల్లి. ఎప్పుడు వస్తారు ఈ సైడు? బాబు వస్తాడు స్వామీజీ. ఇప్పుడు లీవులు లేవని రావట్లా. వస్తాడు, మమ్మల్ని చూడాలనుకుంటే వచ్చేస్తాడు. మేమంటే అంత ప్రేమ వాడికి. దగ్గరే కదా, వచ్చేస్తాడులేండి. బెళగాం నుంచి చాలా దూరం ఏం లేదు. వస్తాడు స్వామీజీ. 2 నెలలకి 3 నెలలకి వస్తాడు. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయని రావట్లేదు. సరే తల్లి. రోజు మాట్లాడుతూ ఉంటాడా? మాట్లాడతాడు స్వామీజీ. చాలా ప్రేమ తల్లి తండ్రి అంటే.